హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ. మన ఇంట్లో కొత్తగా వంట నేర్చుకుంటున్న మన పిల్లలకి, బ్యాచిలర్స్కి 20 మినిట్స్లో రెడీ అయిపోయే చికెన్ కర్రీ. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని కలుపుకుందాం. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్ని దగ్గరికి అయిన తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ని వేద్దాం. ఫ్రెండ్స్, ఉప్పు పసుపు చికెన్కి పట్టేలా కలుపుకుని 5-10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ ఉడికింది. పచ్చివాసన పోవడానికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూసారా ఫ్రెండ్స్, పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీ కోసం 1 కప్పు పెరుగు వేసుకుని కలుపుకుందాం. గ్రేవీ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, సరిపడా కారం వేసుకొని కలుపుకుందాం. కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ మసాలా వేసుకున్నాం. పైనుంచి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. 20 మినిట్స్లో వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. ఇది కొత్తగా మన ఇంట్లో వంట నేర్చుకుంటున్న పిల్లలకు కానీ, బ్యాచిలర్స్ కానీ సింపుల్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.